కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గచ్చిబౌలి భూముల అంశంపై ఓవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా మరోవైపు ఏఐ పోస్టులపై రగడ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఏఐతో కొందరు దుష్ప్రచారం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంటే విపక్షాలు మాత్రం పోస్టులపై తగ్గేదే లేదని కౌంటర్ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇటు రాజకీయంగా అటు న్యాయపరంగా ఇబ్బంది పెడుతున్న కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతుంది. సుప్రీంకోర్టుపై తమకు గౌరవం ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు న్యాయస్థానాల ఆదేశాలను తప్పక అమలు చేస్తామన్నారు. ఈ అంశంలో చట్టానికి లోబడే భూములు కాపాడుతామన్నారు. ఏఐ ద్వారా ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై కొందరు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన మేము అన్ని వారికి సోషల్ మీడియా ద్వారా క్రియేట్ చేసిన గ్రూపులు కూడా చూపెట్టాం. అయితే శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కంచె గచ్చిబౌలి ఫోటోలను తాను కూడా పోస్ట్ చేశానని తెలిపారు. తనపై కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అక్కడ జింక చనిపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎస్ కు తెలియకుండా సీఎం చర్యలు తీసుకున్నారని, సీఎం పైన సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు మనం ఫోటోలో చూసినాం జింక చనిపోయిందని. ఇదంతా తప్పని చెప్పానండి వాళ్ళని. నేను కూడా ట్వీట్ చేసిన మరి పెట్టమండి, సిద్ధంగా ఉన్నాం, ఏం భయపడము. ఈరోజు ప్రకృతిని ఎన్వైరన్మెంట్ను పరిరక్షించేటువంటి బాధ్యత నేను ఒక్కటే అని కాదు, అందరిది అంటున్నాను. ఈ అంశంలో ఓవైపు పొలిటికల్ పంచాయతీ కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాక్ దగ్గర గిబ్లీ ఇమేజ్ తో జింకలు, నెమళ్లు ఉన్న ఏఐ ఫోటోను రీట్వీట్ చేయడంపై వివరణ ఇవ్వాలన్నారు. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై ఏఐ ద్వారా దుష్ప్రచారం చేసిన వారెవరిని వదిలిపెట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేత క్రిషాంత్ దీనిపై పోలీస్ విచారణ ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గానే ఉంది అనే చర్చ జరుగుతోంది.